Hi, this is Ajay Kumar, advocate MAK La Chambers, Vijayawada. I recently came to know that one crime is happening out there. ఏంటంటే మీరు ఒక ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నప్పుడు అది విచ్ ఈజ్ ఇల్లీగల్ అండ్ నాట్ ఆథరైజ్డ్ బై ద గవర్నమెంట్ అనుకున్నప్పుడు మీరు ఏదైనా అమౌంట్ విన్ అయితే దాన్ని విత్డ్రా చేయాలంటే మేబీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ అయి ఉండొచ్చు. సో మీరు ఏదైనా అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు మీరు ఆన్లైన్ గేమింగ్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఏదైతే ఇల్లీగల్ మనీ ఉంటుందో వాడు ఆన్లైన్ గేమింగ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీరు విత్డ్రా చేసినప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఇల్లీగల్ మనీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో వన్స్ విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళ మీద అప్పుడు వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేయడమే కాకుండా మీ అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఎందుకంటే అమౌంట్ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది కాబట్టి మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్రీజ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీ పెన్షన్స్ కావచ్చు, మీ శాలరీ అకౌంట్లు కావచ్చు, మీ ఈఎంఐ కట్ అవుతూ ఉండొచ్చు. ఫ్రీజ్ అయిపోతే మళ్ళీ మీరు దాన్ని అన్ఫ్రీజ్ చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఆన్లైన్ గేమింగ్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. సో అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండండి. ఆన్లైన్ గేమింగ్స్ అనేది కొద్దిగా దూరం పెట్టి మీ అకౌంట్స్ని సేఫ్గా ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.